ఐపీఎల్ 18వ సీజన్ తొలి క్వాలిఫైయర్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు చేరుకోగా మరో బెర్త్ కోసం పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందే ఐపీఎల్ నిర్వాహకులు రిలీజ్ చేసిన పోస్టర్ వివాదాస్పదంగా మారింది. ఫైనల్కు చేరిన ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటీదార్ ఫోటో ఐపీఎల్ ట్రోఫీకి ఓ పక్కన ఉండగా, మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నీడను పోలిన ఇమేజ్ ఉంది. ఫైనల్ నేపథ్యంలో ఐపీఎల్ ఈ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఓ బెర్త్ ఆర్సీబీ దక్కించుకుంది, మరో బెర్త్ ఎవరిదో అన్న క్వశ్చన్ మార్క్తో ఈ పోస్టర్ను విడుదల చేసింది. క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఫలితం రాకుండానే ఐపీఎల్ మేనేజ్మెంట్ ఫైనల్ పోస్టర్పై హార్దిక్ పాండ్యా నీడను పోలిన ఇమేజ్ను పెట్టడం పలు అనుమానాలకు దావిస్తోంది. ఫైనల్లో ఆర్సీబీతో తలపడబోయేది ముంబై ఇండియన్సేనని ఐపీఎల్ మేనేజ్మెంట్ క్లూ ఇచ్చిందంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ 2025 ఫిక్సింగ్ అయిందంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఐపీఎల్ మేనేజ్మెంట్ ఫైనల్ పోస్టర్పై హార్దిక్ నీడను పోలిన ఇమేజ్ పెట్టడంతో పాటు నీలం రంగు గుండె సింబల్తో ఎమోజీని పెట్టింది. నీలం రంగు ముంబై ఇండియన్స్ జెర్సీని సూచిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఫైనల్లో ఆర్సీబీతో తలపడబోయేది ముంబై ఇండియన్సే అని పరోక్షంగా హింట్ ఇచ్చారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఉద్దేశపూర్వకంగా చేసిందో ఏమో తెలియదు కానీ ముంబై ఇండియన్స్కు ఫేవర్గా ఫైనల్ పోస్టర్ ఉండడం నెట్టింట దుమారాన్ని రేపుతుంది. ఐపీఎల్ ఫిక్స్ అయిందంటూ ముంబై ఇండియన్స్ యాంటీ ఫ్యాన్స్ ప్రచారం మొదలుపెట్టారు. ఐపీఎల్ యాజమాన్యం వ్యవహార శైలిపై పంజాబ్ కింగ్స్ అభిమానులు సైతం మండిపడుతున్నారు. ఐపీఎల్ మేనేజ్మెంట్ ముంబై ఇండియన్స్కు అనుకూలంగా తమకు వ్యతిరేకంగా మైండ్ గేమ్ ఆడుతుందని వారు అంటున్నారు.